విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విజయ్ కు కాంగ్రెస్ వామపక్షాలు వీసీకే మద్దతు ప్రకటించాయి. వీరి మద్దతుతో టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ లభించింది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విజయ్ కు కాంగ్రెస్ వామపక్షాలు వీసీకే మద్దతు ప్రకటించాయి. వీరి మద్దతుతో టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ లభించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, ఎంతో ఉత్కంఠగా సాగినటువంటి తమిళనాడు రాష్ట్ర రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. మొత్తానికి విజయ్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకైతే సిద్ధమైపోయింది. అఫీషియల్గా గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు అలాగే నిన్నటి నుండి కూడా టీవీకే నేత సిటీ నిర్మల్ కుమార్ సిపిఐ సిపిఎం నేతలతో సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు. అయితే ఈ సమావేశం అనంతరం సిపిఐ తన నిర్ణయాన్ని తెలియజేసింది. సిపిఐ తమ పూర్తి మద్దతు టీవీకే విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు ఇస్తామంటూ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇక నిన్న టీవీకే నేత సమావేశమయ్యారు. సిపిఐ కార్యదర్శి అలాగే స్టేట్ సెక్రటరీ అయినటువంటి వీరపాండ్యాన్ని కలిశారు. అలాగే సిపిఎం నుండి కూడా షణ్ముగంని కలిశారు. ఇక వామపక్షాల దారిలోనే వీసీకే తోల్ తిరుమావళవన్ కూడా నడుస్తాడు అని తెలిసింది. విజయ్కి కావాల్సినటువంటి మ్యాజిక్ నెంబర్ చేరుకున్నట్టే అని మనం చూడొచ్చు. ఇప్పటికే ఆయనకు కావాల్సినటువంటి 6 సీట్లు, సిపిఐ 2, సిపిఎం 2, అలాగే వీసీకే నుండి కూడా 2 సీట్లు రాబోతున్నాయి అని కూడా అధికారికంగా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఉదయం నుండి కూడా సిపిఐ ఆఫీస్లో ఒక మేధో మదనం జరిగిందని చెప్పొచ్చు. అలాగే సిపిఎం ఆఫీస్లో ఉన్నాం ప్రస్తుతం మనము. సిపిఐ ఆఫీస్లో సిటీ నిర్మల్ కుమార్ టీవీకే నేతని కలిసి వారు అఫీషియల్గా లెటర్ అయితే ఇచ్చారు. మరికొంచెం సేపట్లో సిపిఎం ఆఫీస్ నుండి కూడా స్టేట్ కార్యదర్శులు అలాగే స్టేట్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ఉండేటువంటి సిపిఐ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అధికారికంగా లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. లెటర్లో కూడా మనం చూడొచ్చు అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వబోతున్నాము టీవీకే పార్టీకి అని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం 4:30కి విజయ్ మద్దతుదారుల వివరాలతో ఇన్ఛార్జ్ గవర్నర్ అయినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ని కలవబోతున్నాడు. ఈరోజు 4:30కి గవర్నర్ వద్ద అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకుండేటువంటి మద్దతుదారుల వివరాలతో విజయ్ గవర్నర్ని కలిసి తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు ఆహ్వానం పంపించవలసిందిగా కూడా కోరనున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్కి లైన్ క్లియర్ అని తెలియడంతో అటు టీవీకే ఫ్యాన్స్లో అలాగే కాంగ్రెస్ నేతలతో కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వీసీకే నాయకుడు తోల్ తిరుమావళవన్తో కూడా మల్లికార్జున్ ఖర్గే భేటీ కానున్నారని కూడా తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అప్పటి నుండి కూడా వీసీకే అలాగే సిపిఐ పార్టీలు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారని మనం మొన్నటి నుండి ఎగ్జిట్ పోల్స్ అప్పటి నుండి కూడా చూస్తున్నాము. ఇక సిపిఐ సిపిఎం అలాగే వీసీకేల సపోర్ట్తో ఇప్పటికే మ్యాజిక్ నెంబర్కి చేరుకున్నాడు విజయ్. 108 స్థానాల్లో గెలిచినటువంటి టీవీకే పార్టీ విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు కనుక 107, అలాగే కాంగ్రెస్ 5తో 112కు చేరింది. ఇక మరో 6 సీట్ల కోసం విజయ్ గత 4 రోజులుగా కూడా ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేయడము, మద్దతుదారుల వివరాలను సేకరించడము, 2 సార్లు గవర్నర్ని కలవడము, ఇవన్నీ కూడా మనం చూసాము. మొత్తానికి అన్ని డౌట్స్కి అలాగే రూమర్స్కి ఊహాగానాలకి అపోహలకి తెరదించే విధంగా ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే వెలువడిందని చెప్పొచ్చు. తమిళనాడులో టీవీకే నేతలకి అలాగే అక్కడ ఉండేటువంటి 108 ఎమ్మెల్యేలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని మనం చూడొచ్చు. మరికొంచెం సేపట్లో సిపిఎం ఆఫీస్లో ఉండేటువంటి నేతలని అలాగే సిపిఎం ఆఫీస్లో ఉండేటువంటి నేతలందరూ కూడా సిపిఐ ఆఫీస్కి వెళ్ళి టీవీకే నేత నిర్మల్ కుమార్కి అధికారికంగా తమ లెటర్ని కూడా ఇవ్వనున్నారు. ఇక విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకైతే లైన్ క్లియర్ అని మనం అఫీషియల్గా అర్థం చేసుకోవచ్చు.
ఆయన ప్రమాణ స్వీకారానికి అయితే ముహూర్తం ఖరారైనట్టే. విజయ్తో పాటుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, క్యాండిడేట్స్ ఎవరు, లేదా క్యాబినెట్ మంత్రిత్వం ఏదైనా డిసైడ్ అయిందా అనే విషయం అయితే ఇంకా తేలాల్సి ఉంది. విజయ్తో పాటు ఇంకెవరైనా మంత్రులు లేదా క్యాబినెట్ మంత్రులు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తారా అని కూడా ఇప్పటికే అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొంది. మొత్తానికి ఎంతో ఉత్కంఠగా ఆసక్తిగా నెంబర్ గేమ్ అయితే ఇక్కడ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ అవతరించినప్పటికీ కూడా ఎవరి మద్దతు లభిస్తుంది అని కూడా ఎంతో ఉత్కంఠగా అందరూ ఎదురు చూశారు. మొత్తానికి వామపక్షాల మద్దతుతో పాటుగా వీసీకే మద్దతుతో అందరూ చెరు 2 సీట్లతో అయితే విజయ్ మ్యాజిక్ ఫిగర్కి చేరుకున్నారు. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత జరగబోయేటువంటి ఫ్లోర్ టెస్ట్లో విజయ్కి మరింత మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అటు రాజకీయ వర్గాలు అలాగే విశ్లేషకులు అయితే గెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. Hey!